హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలంలో మనం పసుపు కుంకుమ ఇస్తాం కదండి. ఆ పసుపు కుంకాలని మనం రెడీమేడ్గా ఉన్న ప్యాకెట్లు అయితే అవి అంత మంచి క్వాలిటీ ఉండదండి. అది మనం ఇచ్చిన పసుపు కుంకాలని వాళ్ళు యూజ్ చేసుకునేలా ఉంటే బాగుంటుంది కదా. ఆ పసుపు కుంకాలని మనము కాగితంలో పొట్లం కట్టించినా బాగుండదు. ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా విధంగా ప్యాకెట్ చేసిస్తే చూస్తానికి చాలా అందంగా ఉండిద్ది. ఇలా నేను క్యారీ బ్యాగ్ రెండింటిని ఇలా క్రాస్గా కట్ చేసేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా, దాంట్లో కుంకుమ వేసాను, ఇంకొక దాంట్లో పసుపు వేసానండి. చాలా డిఫరెంట్గా మనం చేసిస్తే చూస్తానికి అందంగా ఉంటుంది. ఈ రెండు ప్యాకెట్లని ఈ విధంగా పోల్ చేసేసుకోవాలి. విడ చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా పోల్ చేసేసుకోవాలి. ఇలా పోల్ చేసుకున్న దాన్ని క్యాండిల్ తోటి ఈ విధంగా కొంచెం వెయిట్ చేయాలండి. రెండింటిని కలిపి ఇలా వెయిట్ చేయటం వల్ల ప్యాకెట్ అనేది కరుసుకుపోతుందండి. ఈ పసుపు కుంకాలు అనేది కొంచెం కూడా బయటికి రాదు. మనం ఎప్పుడైనా ఏదైనా ప్యాకింగ్ చేసేటప్పుడు ఇలానే చేస్తుంటాం కదా, ఇలా ప్యాక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, రెండు ఇలా విధంగా కరుసుకుపోయినాయి. ఇలా ఎగస్ట్రా ఉన్నటువంటి కవర్ని రెండు వైపులా కవర్ని విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది సింపుల్గా ఉంది కదండి. ఇంకొంచెం అట్రాక్షన్గా కనబడటానికి మన దగ్గర ఏ లేస్లు ఉన్నా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ లేస్ పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డ్ లేస్ పెట్టి ఈ పిన్ తోటి ఇలా విధంగా పిన్ కొట్టేసుకోవడమేను. నాలుగు వైపులా ఇదే విధంగా గోల్డ్ లేస్ పెట్టేశాను. ఇలా గోల్డ్ లేసే కాకుండా మన దగ్గర ఏమైనా లేస్లైనా ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇలా నాలుగు వైపులా లేస్ పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గానే మనం ఈ విధంగా పసుపు కుంకాలు ప్యాక్ చేసిస్తే చూస్తానికి అందంగా ఉండిద్దండి. చూస్తున్నారు కదండి, నాలుగు వైపులా ఇదే విధంగా ఈ గోల్డ్ లేస్ని ఈ విధంగా ప్యాక్ చేసేసుకోవాలి. ఇలా ఎగస్ట్రా ఉన్న లేస్ని కట్ చేసేసుకోవాలి. ఇది ఇంకొంచెం అట్రాక్షన్గా కనపడటానికి సన్నగా ఉన్నటువంటి సాటిన్ రిబ్బన్ ఉంటుంది కదండి, అదన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మల్టీ కలర్ లేసు రెండింటిని చిన్న చిన్న వాటిని తీసేసుకొని ఇలా క్రాస్గా పెట్టాను. వీడియో చూపిస్తున్నాను, చూశారు కదా. అడుగున పీస్ రాకుండా ఉండటానికి ఫోల్డ్ చేసి క్రాస్గా ఈ విధంగా పెట్టేసి పిన్ కొట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పిన్ కొట్టుకున్న తర్వాత వీటి మధ్యలో నేను డబుల్ సైడ్ ప్లాస్టర్ తీసేసుకొని కొంచెం అంటించేసి ఒక ఫ్లవర్ పెట్టేసాను ఇక్కడ. చూస్తున్నారు కదా, ఎంతో డిఫరెంట్గా ఈ విధంగా మనము పసుపు కుంకాలను ప్యాక్ చేసేసి వచ్చిన ముత్తైదులకి ఇవ్వచ్చండి. చూస్తానికి చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తానండి. ఇలా క్యారీ బ్యాగ్ కవర్ తీసేసుకొని దీంట్లో పసుపు కుంకాలని రెండింటిని ఈ విధంగా ప్యాక్ చేసేసుకోవాలి. చాలా మోడల్స్ ఉంటాయండి. మనకు నచ్చినట్టుగా ఏది సింపుల్గా ఉండే అలా చేసేసుకుంటే చూస్తానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా రెండు పసుపు కుంకుమ ప్యాకెట్లని ఈ విధంగా తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా థ్రెడ్స్ అండి, ఇవి మనం డోరీస్కి ఉపయోగిస్తాం కదా, ఆ థ్రెడ్ అనమాట. ఒకటి గ్రీన్ కలర్, ఒక రెడ్ కలర్ తీసుకున్నాను. మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగులను రెండు థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ముందు ఈ విధంగా పిన్ కొట్టేసుకోవాలి. ఒక కవర్కి వీడియో చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా పిన్ కొట్టేసుకోవాలి. ఇలా పిన్ కొట్టుకున్న తర్వాత ఇంకొక కుంకుమ కవర్ ఉంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా పిన్ కొట్టేసుకోవాలి. ఇట్లా కొట్టేసుకొని అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మల్టీ కలర్ లేస్ తీసుకున్నానండి. సన్న కుచ్చులు ఉంది లేసు, ఆ విధంగా ఉన్నటువంటి లేస్ తీసేసుకున్నాను. మనకు నచ్చినటువంటి ఏ లేస్ని తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితోనే ఇలా నేను పసుపు కుంకుమ ప్యాకెట్లని ఈ విధంగా ప్యాక్ చేసేసాను. ఇలా లేస్ని ఈ కవర్ చుట్టూరు ఈ విధంగా పెట్టేసి పిన్ కొట్టేసుకోవాలి. విడ చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పిన్ కొట్టేసుకోవటమేను. చూస్తున్నారు కదండి, ఎంతో ఈజీగా మనం ఈ విధంగా పసుపు కుంకాలని ఈ విధంగా ప్యాక్ చేసేసి మనము ముత్తైదులకి ఇస్తే చాలా చూస్తానికి డిఫరెంట్గా ఉంటుందండి. చూస్తానికి అట్రాక్షన్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ రెండు పద్ధతిలో మనకి ఏది ఈజీగా ఉంటే అది ఈ విధంగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.